అందరికీ మంచి చేయాలనుకున్న వారే అందరి దృష్టిలో చెడ్డవారైపోతారు. నీ ఓపిక చూసి కష్టాలు అలసిపోవాలి తప్ప కష్టాలు చూసి నీ ఓపిక చచ్చిపోకూడదు. అందరితో బంధాలను కలుపుకోవటం కాదు, నిలుపుకోవటమే గొప్ప విషయం. ఏ బంధమైనా మరణంతో ముగిసిపోవాలి తప్ప మనస్పర్ధలతో కాదు. పుకార్లు చెప్పేవారు నిజం చెప్పే ధైర్యం లేనివారు. ఇతరుల జీవితాలపై నవ్వేవారు తన జీవితాన్ని సీరియస్గా తీసుకోలేరు. అన్నీ నాకు తెలుసు అనుకునేవారు నిజంగా నేర్చుకోవాల్సిన వారే. తప్పు చేసిన వారి కంటే ఎప్పుడు ఇతరులను నిందించేవారే బలహీనుడు. నటిస్తూ బ్రతికేవారు నిజంగా ఎవరో మర్చిపోతారు. అర్ధజ్ఞానం ఉన్నవారు పూర్తి అజ్ఞాని కంటే ప్రమాదకరం. క్రమశిక్షణ తప్పితే కర్మశిక్ష తప్పదు. మనిషి గెలిచాడా లేదా అనేది చప్పట్లు చెప్పవు. పడిపోయినప్పుడు ఎన్ని చేతులు అతన్ని లేపుతాయో అవే చెప్తాయి. సమయం మారాలని ఎదురు చూడకు, సమయాన్ని మార్చుకొని ఎదిగి చూపించు. కాలం గాయాల్ని మాన్పుతుంది అంటారు కానీ నిజానికి అది గాయాలతో బ్రతకటం నేర్పిస్తుంది. సుఖమైన జీవితం అంటే సమస్యలు లేకుండా బ్రతకటం కాదు, ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని స్కోల్ చేసుకొని బ్రతకటం. ఒకరిని అపార్థం చేసుకోవటంలో ఉన్నంత శ్రద్ధ అర్థం చేసుకోవటంలో ఉంటే బంధాలు ఎప్పటికీ దూరం కావు. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విజయం నీ చేతిలో శాశ్వతంగా నిలిచిపోతుంది. వేర్లు ఎంత లోతుగా ఉంటే ఎదుగుదల అంత ఎత్తుగా ఉంటుంది. అలాగే సహనం, శ్రమ, నమ్మకమే విజయానికి నిజమైన పునాది. ప్రేరణ కొన్ని రోజులే నడిపిస్తుంది, అలవాటు జీవితాంతం నడిపిస్తుంది. రాయితో కొడితే అద్దం పగులుతుంది, కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసినా రెండింటిని అతికించలేరు. ఒకవేళ అతికించినా మునపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైన అంతే. విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే ఉంటుంది. నువ్వు ఒకటి కోల్పోతున్నావంటే మరొకటి అంతకంటే గొప్పది నీ జీవితంలోకి రాబోతుందని అర్థం. కోల్పోయిన దాని గురించి అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఎవరికేమివ్వాలో ఆ పరమాత్మకు అన్నీ తెలుసు. ఒక బంధం, ఉద్యోగం లేదా అవకాశం చేజారిందంటే నీ జీవితంలో అంతకంటే మెరుగైంది ప్రవేశించటానికి స్థలం ఏర్పడిందని అర్థం. కొన్నిసార్లు మీకు నచ్చింది భవిష్యత్తులో మీకు కీడు చేయొచ్చు. అందుకే కాలం దాన్ని మీ నుండి దూరం చేస్తుంది. భగవద్గీతలో చెప్పినట్లు ఇప్పుడు ఏది జరుగుతుందో అది మంచికే జరిగింది, ఇక ముందు ఏది జరగబోతుందో అది కూడా మంచికే జరుగుతుంది. కష్టాలు మరియు నష్టాలను తట్టుకొని నిలబడినప్పుడే మనిషి మానసికంగా మరింత బలంగా తయారవుతాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడంటే అర్థం మళ్ళీ కొత్త వెలుగుతో ఉదయిస్తాడనే. కాబట్టి దేన్నైనా కోల్పోయినప్పుడు నిరాశపడకుండా అది మేలుకే అనుకోవాలి. ప్రతి నష్టం నీకు ఒక అనుభవాన్ని ఇస్తుంది. కోల్పోయిన వాటి గురించి ఏడవటం కంటే రాబోయే మంచి రోజుల కోసం ఎదురు చూడటం నేర్పిస్తుంది. పేరు సంపాదించడం గొప్ప కాదు, నమ్మకం సంపాదించడం గొప్ప. మాటలతో కాదు, మనస్పర్ధలతో గుర్తుండిపోవాలి. నువ్వు నడిచిన దారి ఇంకొకరికి ధైర్యం కావాలి. నువ్వు చెప్పిన మాట ఒక్కరి జీవితానికైనా వెలుగు కావాలి. నువ్వు చేసిన సాయం నువ్వు లేని రోజును కూడా నిన్ను గుర్తు చేసుకోవాలి. ఎండల్లో నడిచేటప్పుడు నీడ కూడా మీ వెంటే వస్తుంది. చీకటి పడగానే అదే నీడ కనిపించకుండా పోతుంది. మీ చుట్టూ కొందరు మనుషులు కూడా అంతే. మీ రోజులు బాగున్నప్పుడు మీ వెంటే ఉంటారు. కష్టం అనే చీకటి రాగానే ఎవరు మీ వాళ్ళు, ఎవరు నటించేవాళ్ళు తెలుస్తుంది. నమ్మకం ఉంటే దూరం కూడా దగ్గరవుతుంది. నమ్మకం లేకపోతే దగ్గర కూడా దూరం అవుతుంది. అందుకే నమ్మకాన్ని కాపాడుకోవాలి. అది పోతే బంధం నిలవదు. కొండపై నిలబడి సముద్రాన్ని చూసేవారికి అలలు మాత్రమే కనిపిస్తాయి, కానీ ఆ అలలతో పోరాడేవారికి వాటి బలం తెలుస్తుంది. అలాగే మీ జీవితాన్ని చూసేవాళ్లకు మీ నవ్వు మాత్రమే కనిపిస్తుంది. ఆ నవ్వు వెనక దాగిన కన్నీళ్లు, ఆ చిరునవ్వు కోసం చేసిన పోరాటం, ఆ బాధను మోసేవారికే తెలుసు. కొన్నిసార్లు నీ నిజాయితీ నిన్ను బాధపడేలా చేస్తుంది, కానీ ఒకరోజు అదే నిజాయితీ నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది.
మీరనుకున్నవన్నీ జరగకపోవచ్చు, కానీ ఒక్కోసారి అనుకోకుండా జరిగినవి కూడా చాలా అందంగా ఉంటాయి. కన్నీళ్ళు కళ్ళ నుండి రావు, నమ్మకం చనిపోయిన చోటే పుడతాయి. అందుకే వాటి విలువ తెలియని వాళ్ళ ముందు ఏడవకు. ఎందుకంటే వాళ్ళకు బాధ కాదు, నీ బలహీనతే కనిపిస్తుంది. కష్టాలు బయట నుంచి చూసేవారికి కథలా కనిపిస్తాయి. అదే కష్టాన్ని మోసేవారికి ప్రతిక్షణం యుద్ధంలా ఉంటుంది. గాయం ఎంత లోతుగా ఉందో చూసే కళ్ళకు కాదు, భరించే గుండెకు తెలుస్తుంది. నీకు దక్కాల్సింది ఎవరూ నీ నుంచి దూరం చేయలేరు. నీది కానిది ఎంత ప్రయత్నించినా నీతో ఉండదు. అందుకే కోల్పోయిన దానికోసం బాధపడకు, రాబోయే దానికోసం భయపడకు. నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తూ ఉండు. కాలం నీకు సరైన సమాధానం ఇస్తుంది. కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు తప్పుల విలువ నిర్ణయించేది వాటి వెనక ఉన్న కథ కాదు, వాటి వల్ల మిగిలిన గాయం. జీవితం నిన్ను మోసం చేసినప్పుడు నిశ్శబ్దంగా ఉండిపోవాలి. ఎందుకంటే కొన్ని సమాధానాలు కాలమే చెప్తుంది. వర్షం, మనుషులు ఇద్దరొకటే. బయటికి ఎంత ప్రశాంతంగా కనిపించినా వారి లోపల ఎన్నో తుఫాన్లు దాగి ఉంటాయి. నీటిలో పడవ ఉండాలి, కానీ పడవలో నీళ్లు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి, కానీ జ్ఞాపకాలతో జీవితం గడిచిపోవద్దు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే మీరు ఆలోచించే విధానంలోనే ఉంటుంది. ఎదుటి వ్యక్తిపై ఎలాంటి అంచనాలు పెట్టుకోకపోతే నిరాశలకు తావుండదు. మనసు చంచలమైంది. నచ్చింది జరిగితే సంబరపడుతుంది, నచ్చింది జరగకపోతే బాధపడుతుంది. ఒక వ్యక్తి గురించి మీకు కలిగే అభిప్రాయం మీతో మొదలవుతుంది, మీతోనే ముగుస్తుంది. అందుకే ప్రతి పరిస్థితిని అంగీకరించడం నేర్చుకుంటే, ప్రతి మనిషిని ఉన్నట్లుగా స్వీకరిస్తే మనసు తేలిక పడుతుంది. ప్రశాంతమైన మనసే అందమైన జీవితానికి పునాది. అర్థం లేని మనుషులతో ఎంతకాలం గడిపినా వ్యర్థమే. అలాంటి వాళ్ళను వదిలేసి కర్తవ్యాన్ని నిర్వర్తించు. నిన్నుగా కోరుకునే వాళ్ళు ఒకరోజు తప్పకుండా నీ జీవితంలోకి వస్తారు. జీవితంలో ఏది మీకు ఎదురొచ్చి ఇవ్వదు, మీరు ఎదురెళ్ళి తీసుకోవాలి. బాధ నుంచి సంతోషమైనా, ఓటమి నుంచి గెలిపైనా. నువ్వు చేసింది మంచైనా చెడైనా ఏదైనా సరే, ఒకానొక రోజు ఏదో ఒక రూపంలో అది తప్పక నీ దగ్గరికి వస్తుంది. జీవితం నీకు ఏది ఇచ్చినా ధైర్యంతో స్వీకరించు. సుఖంలో గర్వపడకు, దుఃఖంలో నిరాశ చెందకు. మనసు స్థిరంగా ఉంచు. అర్థం కాకపోతే అడుగు, నమ్మకం లేకపోతే వెళ్ళిపోవాలి, కానీ అపార్థాన్ని నిజమని నమ్మి ఒక మనుషును దోషిగా నిలబెట్టకు. ఎదుటివారిని గాయపరచడం అంటే నీటిలో రాయి వేసినంత సులభం, కానీ ఆ రాయి ఎంత లోతుకు వెళుతుందో వేసి వెళ్ళిన వారికి తెలియదు. అబద్ధం కొంతకాలం గెలిచినట్లు అనిపించవచ్చు, నిజం ఒక్కసారి నిలబడితే ప్రపంచమే తల ఉంచుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.